వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో జీ అనే లెటర్ తోటి కనుక నేమ్ స్టార్ట్ అయితే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది, 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ గోపీచంద్ అనేటువంటి పేరుతో కనుక నేమ్ స్టార్ట్ అయితే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? పాజిటివ్స్ ఏముంటాయి, నెగిటివ్స్ ఏముంటాయి అనేది, దానికి న్యూమరాలజీ ఏం చెప్తుంది అనేటువంటిది ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. సో చాలా మంది నాకు వాట్సాప్ చేస్తున్నారు, హీరో గోపీచంద్ ఒకప్పుడు వరుస పెట్టి హిట్లు కొట్టాడు, ఈ మధ్య అనుకున్నంత రేంజ్లో సినిమాలు ఆడడం లేదు. సో గోపీచంద్ పేరులో ఏ వైబ్రేషన్స్ వల్ల ఇలా డౌన్ అవుతున్నాడు అంటే, పేరులో మంచి నంబర్స్ ఉంటే ఎప్పుడు కూడా సక్సెసే ఉంటుందండి. పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇదంతా నంబర్ గేమ్. సో నంబర్ గేమ్లో మన పేరులో మంచి నంబర్స్ ఉంటే మంచి, చెడ్డ నంబర్స్ ఉంటే చెడు. సో గోపీచంద్ బోర్న్ ఆన్ 12th June 1979. 12th June 1979. ఇక్కడ గోపీచంద్ పేరులో 2 డిఫెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లస్లు చెప్తాం. సో గోపీచంద్ పేరులో 9 లెటర్స్ ఉన్నాయి. 9 లెటర్స్లో పేరు ఉంటే మంచి వెలుగుతారు, మంచి స్టేజ్కి వెళ్తారు, లైక్ రతన్ టాటా 9 లెటర్స్. కానీ గోపీచంద్ పేరులో 9 లెటర్స్లో 3 అచ్చులు 6 అల్లులు ఉన్నాయి. ఒక పిలిచే పేరులో 9 లెటర్స్ వచ్చి 3 ఓవల్స్ 6 కాన్సనెంట్స్, లేదా 6 ఓవల్స్ 3 కాన్సనెంట్స్ వచ్చినా దీన్ని 6-3 ఎఫెక్ట్ అంటారు. 6-3 ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఒక స్టేజ్ వరకు పైకి వెళ్ళి కిందకి పడిపోతారు, డబ్బు పరంగా పడిపోతారు, ఆరోగ్యపరంగా పడిపోతారు, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతాయి, దెబ్బలు తగులుతాయి. ఒక స్టేజ్, ఒక ఏజ్ దాటాక ఈ 6-3 వల్ల సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గోపీచంద్ పేరులో 6-3 ఎఫెక్ట్ ఉంది. అండ్ గోపీచంద్లో ఓవల్స్ తీసుకుంటే పైథాగరస్లో GOPICHAND OIA ఓవల్స్. ఓ అంటే 6, ఐ అంటే 9, ఏ అంటే 1. సో మొత్తం పేర్లో ఓవల్స్ 16. 16 అంటే పై నుంచి పడిపోవడం. ఇక్కడ కూర్చున్న రోజు పడిపోతే పై పడిపోయారు అని చెప్పారండి, పేరు రాదు. 16 అంటే బాగా ఒక రేంజ్కి వెళ్ళాలి, టాప్ హీరో రేంజ్కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్ అయిపోవాలి. సో ఈ 16లో హీరో విక్రమ్ అప్పర్చునిటీ సినిమా హిట్ తర్వాత బాత్రూంలో కాలు జరపడి 5 ఏళ్ళు ఆల్మోస్ట్ మంచం మీదే ఉన్నారు ఆయన. ఒక 3-4 ఆపరేషన్స్ నడుము మీద అయ్యాయి. విక్రమ్ 16, సిల్క్స్మిత 16 డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నారు. సావిత్రి 16 హెల్త్ పాడు చేసుకున్నారు. ఇలా 16లో ఎక్కడొచ్చిన, సౌందర్య 16లో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది ఆమె హెలికాప్టర్ క్రాష్లో. సో 16 అనేది ఎనీ ఫామ్ యాక్సిడెంట్, హెల్త్ ప్రాబ్లం, సినిమాలు ఆడకపోవడం, ఆర్థిక నష్టాలు రావడం. సో గోపీచంద్లో 6-3 ఒక డిఫెక్ట్, 16 ఒక డిఫెక్ట్. 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. ఈ 16 ఎవరి పేరులో వచ్చినా అప్స్ డౌన్స్ ఉంటాయి. మళ్ళా గ్రాఫ్ లేస్తుంది, మళ్ళా 2-3 సినిమాలు హిట్ అవుతాయి, మళ్ళా 4-5 సినిమాలు ఫట్ అవుతాయి. సో ఈ గ్రాఫ్ కంటిన్యూ అవుతుంది. 6-3 మాత్రం ఇలా గోపీచంద్లో 9 లెటర్స్లో 3 అచ్చులు 6 వచ్చినట్టు రంగనాథ్. సో విలన్గా చేశాడు, కొన్ని సినిమాలో హీరోగా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఫాదర్గా. ఈయన 60 పైనేళ్ల వయసులో ఒంటరితనంతో డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు. పేరుంది, చాలా సినిమాలో అవకాశాలు ఉన్నాయి, సూసైడ్ ఎందుకు చేసుకోవాలి? 9 లెటర్స్ రంగనాథ్లో, దీంట్లో 3 అచ్చులు 6 అల్లులు. ఈ 6-3 అతనన చనిపోవాలా, హెల్త్ పాడే చనిపోవాలా, యాక్సిడెంట్ చనిపోవాలా. ఈ 6-3 AVS 3 అక్షరాలకి 6. హీ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. సో గోపీచంద్, హీరో గోపీచంద్ పేరులో 6-3 16 వల్ల లైఫ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్థికంగా ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతుంటుంది. అండ్ ఈ 16 వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో ఎవరు మీ పేరు, చాలా కొంతమంది ముద్దుగా గోపి అనొచ్చు. గోపిలో 4 అక్షరాలు, 29 నంబర్ ఉంది. 4 అక్షరాల్లో రాహు ప్రభావం వల్ల చీకట్లోకి వెళ్ళాలి. 2 చంద్రుడు, 9 కుజుడు. ఇంబ్యాలెన్సింగ్ లైఫ్, ఒక పార్ట్ బాగుంటుంది, ఒక పార్ట్ బాగుండదు. సో చూసుకుంటే డెవలప్మెంట్ పెద్దగా ఉండదు, ఎక్కడున్నారు అక్కడే ఉండాలి. ఇట్ ఈస్ అ నంబర్ ఆఫ్ నో గ్రోత్, నో డెవలప్మెంట్, అండ్ నంబర్ విత్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ హర్డిల్స్. సో ఈ పేరులో కరెక్షన్స్ చేసుకుంటే మామూలు గోపి కావచ్చు, లేకపోతే మామూలు గోపీచంద్లు కావచ్చు, హీరో గోపీచంద్ కావచ్చు, పేరులో కరెక్షన్ ఉంది.
సో నా అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్లో నంబర్ 7 నంబర్స్లో ఏ నంబర్ కాల్ చేసినా యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇన్ మణికొండ. నేరుగా రాలేమన్న వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. సో నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఆఫీసులో ఓపెన్ చేసేస్తున్నారు. నేను యూట్యూబ్లో వాళ్ళ పేరు ఇది, వాళ్ళు మంచోళ్ళు కాదు, నేర్చుకొని చెప్తే బాగుండదు. సో రీసెంట్గా నా దగ్గర పనిచేసే డ్రైవర్, 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన ఆయన, ఒక ముస్లిం అబ్బాయి, ఆ అబ్బాయి కూడా మెహదీపట్నంలో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు. సో మంచిగా నేనన్నా కోట్ వేసుకోవట్లే, అబ్బాయి మంచిగా కోట్ వేసుకొని చెప్తున్నాడు ఈ నంబర్ ఉండి ఇట్లా అని. నేను ప్రోగ్రామ్ షాక్ అయినా, అరే ఈడెప్పుడు నేర్చుకున్నాడు నా కాడ. నా ప్రోగ్రామ్స్ చూస్తే ఇంత నాలెడ్జ్ వచ్చేస్తుందంటే కరెక్షన్స్ ఎలా ఇస్తారు? సరే 12, 13, 16, 18 అంటే నంబర్లు చెప్తాను, వింటారు, అర్థం చేసుకుంటారు. కరెక్షన్స్ ఎలా? ఏదో ఒకటి పెడతారు, నమ్మొచ్చిన వాళ్ళని మోసం చేస్తారు. సో నమ్మిపోవడమే మీరు చేసే తప్పు. ఫీజు తక్కువని పోతే పెద్ద దెబ్బ అవుతుంది. సో రాంగ్ ట్రీట్మెంట్ అంటే మళ్ళీ ఇంకో దగ్గర పోయి తీసుకోవచ్చు అని కాదు, ప్రాణమే పోవచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, డిప్రెషన్లో పోవచ్చు. రాంగ్ కరెక్షన్స్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. దయచేసి కరెక్ట్ పర్సన్ కలవండి. నేను 2006లో యడ్యూరప్ప టు యడ్యూరప్ప, 2003లో అమీర్ ఖాన్, తమన్నా, 2002లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, 2006లో బోయపాటి సీను గారికి, సో సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇష్క్ సినిమా ముందు హీరో నితిన్కి, పెద్ద లిస్ట్ ఉంది. నేను చెప్పిన వాళ్ళందరూ సెలబ్రిటీస్ అండి. సో బిఫోర్ గబ్బర్ సింగ్ PAVAN, ఆఫ్టర్ గబ్బర్ సింగ్ PAWN నాన్నగారు ఇచ్చింది. ఇప్పుడు ఎంత పవర్లో ఉన్నారు. సో మంచి పవర్లో ఉండాలంటే మంచి న్యూమరాలజీని సంప్రదించాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చూపించుకుంటే కష్టాలు తప్పవండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, న్యూమరాలజీ అనేది ఒక పవర్. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. దేవుడైతే ఎవరిని కష్టపడమని బాధపడమని భూమి మీద పంపించలేదండి. ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు, ఒకరు 100లకు కూడా కష్టపడుతున్నారు. ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా, మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. దయచేసి ఒక పేరే పెట్టండి సార్. చాలామంది 4-5 పేర్లు పెట్టి 5 నెలల తర్వాత తీసుకుంటాం, 6 నెలల తర్వాత తీసుకుంటాం. మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి. ఓపెన్ చేసేసి పేరుని 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెట్టుకోవడానికి లేదు. సో మీ ఫుల్ నేమ్, కాలిగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవి పెట్టండి. వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి పెట్టండి 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది, కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి. నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఇది మతంకి ప్రాంతానికి సంబంధం, హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు. ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు, మెడలో వేసుకోవాలి. సో చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి. మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ చాలామంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడడం వల్ల స్టోన్స్ పని తగ్గిపోతుంది. కాబట్టి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ. అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది.
సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.